హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. పిల్లలు వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు, అందుకే సౌండ్ వస్తుంది. వాయిస్ నేను సపరేట్గా కూర్చొని ఇస్తున్నాను. సో మందార పువ్వుతో టీ చేసుకుంటే చాలా హెల్త్కి నాకు మంచిగా అనిపిస్తుంది. సో అందుకోసం దీన్ని చూపిస్తున్నాను. వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా మన హెయిర్కి కానీ ఐస్కి కానీ ఇది చాలా మంచిది. ఇంకా చాలా ఉన్నాయి దీని నుంచి వచ్చే ఉపయోగాలు. సో ఇక్కడ పూల కోసం వెళ్ళదు కదా, అప్పుడు ఇవి నాకు నచ్చాయని చెప్పేసి తీసుకొచ్చాను. పక్కింటి వాళ్ళ చెట్లు ఇవి మల్లెపూలు, నాకు బాగా ఫేవరెట్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు మల్లెపూలు. సో ఇక్కడ ఇవి పింక్ రోజెస్ ఉన్నాయి కదా, వాటిని అట్లా డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాను. నాకు అవి చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది, మైండ్ కొంచెం మంచిగా రిలాక్స్గా, ఇంకా వాటిని చూడగానే కొంచెం మంచిగా ఏ ఆలోచన కామ్గా అనిపిస్తుంది. వాటిని చూస్తే హాయిగా అనిపిస్తుంది, హ్యాపీగా. సో ఇక్కడ చూడండి టీ పెట్టుకున్నాను. మందార పువ్వులు ఉంటాయి కదా, వాటి రెక్కల్ని మరగబెట్టుకుంటున్నాను. అందులోనే కొంచెం బెల్లం వేసి వడగట్టుకున్నాక ఇందులో నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను. చాలా బాగుంటుంది ఇది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి తాగితే టీ అంత గుర్తురాదు, ఇది తాగితే టీ మీద అంత కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. నాకైతే ఇది ఒక 1 or 2 days తాగాను నేను. తర్వాత నాకు లేవగానే ఫస్ట్ ఇది తాగాలనిపిస్తుంది, టీ మీద అంతగా అనిపించట్లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అంత బాగుంటుంది, కలర్ కూడా చూడండి న్యాచురల్గా. బ్లాక్ టీ ఉంటుంది కదా డికాషన్, సో అట్లా ఉంది చూడడానికి, కానీ చాలా టేస్టీగా ఉంది ఇది. ఇది కూడా ఒక రకమైన హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది మంచిగా నచ్చింది. సో ఇక్కడ అది తాగుతున్నప్పుడు ఒక చిన్న ఏమంటారు పక్షి వచ్చేసి కింద పడ్డది. సో దానికి మా ఆయన నీళ్ళు తాపించి పాపకు చూపిస్తున్నారు. పాప హ్యాపీగా నవ్వుతుంది. సో ఇక్కడ టిఫిన్కి వచ్చేసి దోశ చేస్తున్నానండి. సండే కదా, కొంచెం లేట్గానే మసాలా దోశ చేశాను ఈరోజు. సో ఇక్కడ చూడండి ఆలుని ఉడకబెట్టుకొని పోపు వేసుకోవడం, లేదంటే ఉప్పు కారం పసుపు కలుపుకొని ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మా వారు తింటున్నారు. పిల్లలకు సపరేట్గా పెట్టిస్తే ఇక వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర తింటున్నారు అని చెప్పేసి నేను ప్లేట్లోనే వాళ్ళకు కూడా పెట్టేస్తే వాళ్ళు కూడా తినేశారు. మా ఇంట్లో ఆల్మోస్ట్ దోశ అవి ఇవి ఎక్కువ బయట కొన్నాము. అన్ని అంటే ఉప్మా పెసరట్టు కానీ, ఇట్లా ఈ దోశ కానీ, మసాలా దోశ కానీ, పన్నీర్ దోశ కానీ, పన్నీర్ ఉంటే పన్నీర్ దోశ కానీ, ఇట్లా అన్నీ ఇంట్లోనే చేస్తాను. ఎక్కువ దోశకి అంత ఏం బయట తేము, టిఫిన్స్కి తక్కువే. సో ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ ఇక్కడ ఇద్దరు తింటున్నారు. సూపర్ అంట నా కొడుకు. తర్వాత వాళ్ళకంతా వేసేసినాక లాస్ట్కి నేను తింటున్నానండి. ఇక్కడ సండే టైం ఉంటుంది కాబట్టి మసాలా దోశ ఏదైనా వేయడానికి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయొచ్చు ఈజీగా. రెగ్యులర్ డేస్లో అయితే నార్మల్ దోశ, ఆనియన్ దోశ అవి ఇవి ఉత్తప్ప అట్లా వేయచ్చు, కానీ ఇదంతా ప్రాసెస్ కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. సో బయటికి వెళ్ళాము, కొన్ని పండ్లు తెచ్చాము, వీటిని కడిగేసి పెడుతున్నాను. ఆలు బుకారా మన హెల్త్కి చాలా మంచిది. వీటన్నింటిని కడిగేసి పెడితే వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తింటారు, లేదంటే మనం డైరెక్ట్గా అట్లా పెట్టేస్తే వాళ్ళు అట్లే తీసుకొని తింటారు, పిల్లలు కానీ మా వారు కానీ. అందుకోసం నేను ఏదైనా కొనగానే ఫస్ట్ కడిగి పెట్టేస్తాను. సండే కదా, ఫుల్ డే ఖాళీగానే ఉన్నామన్నమాట. ఏం పని మీద ఎటు బయటికి వెళ్ళలేదు. సో ఇక్కడ చూడండి బయట కూర్చున్నాము కార్ పార్కింగ్ దగ్గర. ఫిషెస్ ఉన్నాయి కదా, వాటిని కాసేపు ఆడించుకుంటూ వాటి వాటర్ అంతా మార్చుకుంటూ అంతా ఇక్కడ కూర్చొని 1 or 2 hours అట్లా, 1 or 2 అయింది, 3 hours అట్లా టైం పాస్ చేసాము. లవ్లీ ఇంకా షైనీ, బ్లూ కలర్ లవ్లీ, ఇదేమో షైనీ. షైనీ కొత్తగా వచ్చింది, లవ్లీ ఏమో పాతది. దాన్ని పాపం రెక్కలు 2-3 సార్లు కొరికేసిందని చెప్పేసి ఒక దాంట్లో వేసి పెట్టట్లేదు. ఇక్కడ చూడండి షైనీ లవ్లీని చూడగానే కొంచెం దూరం వెళ్ళిపోతుంది. పాపం దానికి భయం వేస్తుంది, ఒక 2-3 సార్లు రెక్కలంతా కొరికేసింది. అందుకోసమే పండ్లు కానీ కూరగాయలు కానీ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే నిజంగా అసలు. ఇక్కడ చూడండి పాప రాసుకుంటుంది, లాస్ట్కి కొన్ని హోంవర్క్ ఉంటే వాటిని చేసుకుంటుంది. మన హాలిడేస్లో ఇచ్చిన హోంవర్క్స్ అవి. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అన్నీ కంప్లీట్ చేసుకోమ్మా అంటే.
సో మధ్యాహ్నం ఏం చేయలేదు, ఇక టైంపాస్ ఫుల్ డే టైంపాస్ అయ్యింది. పన్నీర్ ఇంకా బటర్ రోటీ ఆర్డర్ పెట్టుకున్నాము, తినేసాము. పన్నీర్ తోటి ఏ ఫుడ్ చేసినా కానీ నాకు బాగా ఇష్టము. పన్నీర్ కానీ పన్నీర్ పలావ్ కానీ ఇట్లా అన్నీ పన్నీర్ కర్రీస్. సో ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ ఇట్లా ఒకసారి ఒలిచిపెట్టుకుంటే కొంచెం అన్ని రైస్లలోకి ఏదైనా ఇట్లా స్వీట్ కార్న్ పలావ్ కానీ వైట్ రైస్ని పోపు వేయడం కానీ ఇట్లా ఏది చేసినా కానీ అన్నింటిలోకి ఇది వేసుకోవచ్చు అనమాట. కొన్ని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఇది. సో అట్లా నేను ఒకసారి ఒలిచిపెడుతున్నాను. ఒక లైన్ వచ్చేసి మనం లైన్గా తీసుకుంటే మిగిలిన ఇట్లా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ ఒకరోజు కాలుస్తాను, ఒకరోజు ఉడకబెడతాను. ఇంకా మిగిలినవి ఉంటే ఇట్లా డబ్బుల్లోకి వేసి కంటైనర్లో ప్యాక్ చేసి పెడతాను. ఏ వంటలు కానీ అవసరమైనప్పుడు వేస్తాను. ఇట్లా పలావ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు అట్లా ఉంటే వేస్తాను, లేదంటే లేదు. మార్కెట్ కదండి, మార్కెట్ దగ్గర తీసుకుంటాం అన్ని కూరగాయలన్నీ ఎక్కువ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. కన్నడ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీ తోటి. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి మంచిగా హ్యాపీగా వాళ్ళ డాడీ వెనకాల తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఇట్లా నేను 8 కంటైనర్లో వేసి పెట్టుకుంటాను. ఇవి ఏం పాడు కావు, ఏమీ కావు, మంచిగానే ఉంటాయి. నాకు తెలిసి ఒక 20 days దాకా మంచిగా ఉంటాయి, ఏం కాదు. తర్వాత కొంచెం ఉడుచుకుపోయినట్టుగా ఉంటాయి. నైట్ ఈ బర్డ్ వచ్చేసి కింద పడిపోయింది కార్ దగ్గర. దీనికి కొంచెం రెక్కలు పోయినట్టుగా ఉంది ముందల, ఎందుకో కింద పడిపోయిందని చెప్పేసి మా ఆయన తీసుకొచ్చి దీన్ని అట్ట డబ్బాలో వేసి పెట్టారు. ఎగరడానికి దీనికి రావట్లేదు సరిగ్గా. సో ఇక్కడ చూడండి కొంచెం బియ్యం వేసాం మేము. ఆయన ఇది తినలేదు, ఏం లేదు, అట్లే కూర్చుంది పాపం. చాలాసేపు అట్లా కూర్చొని తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళాము. లోపల ఎగరడానికి ట్రై చేసినా ఎగరలేక కింద పడిపోయింది. ఎగరడానికి ట్రై చేస్తాం కానీ దీనికి ఎగరడానికి రావట్లేదు సరిగ్గా. సో ఇట్లా ఈ అట్ట బాక్స్లో వేసేసి మళ్ళీ బయట పెట్టేసాం. దీని మీద ఇంకో చిన్న అట్ట ఓపెన్గా కొంచెం పెట్టేసి, పాపం మా ఆయన దానికి రైస్ తినిపిస్తున్నారు. తింటదేమో పాపం ఎగర రావట్లేదని చెప్పేసి నీళ్ళు కూడా తాపిస్తున్నారు చూడండి. అది ఇట్లా స్వీట్ కార్న్ ఇట్లా తీసి పెట్టుకుంటే ఇట్లా అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి నాకు ఇది పిల్లలు ఇంకా మేము తింటున్నాము. ఆయన బయటికి వెళ్ళారు, వచ్చాక ఆయన కూడా ఇస్తాము. సో ఇక్కడ వెదర్ చూడండి ఎట్లా ఉందో, వర్షం పట్టేట్టుగా ఉంది బాగా. పైన ఎంత చలిగా ఉన్నా, బయట ఎంత వర్షం పడుతున్నా, ఇంట్లో మాత్రం ఎంత ఉడకపోస్తుందంటే అరే అసలు చెప్పలేమన్నమాట. ఇక్కడ చూడండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సార్ చెప్పండి. ఇక్కడ మా బాబుతో నేను మైక్లో చెప్పిస్తున్నాను అనమాట. వర్షం అంటే మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ అది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన కూడా. వర్షం పడింది, నేను దుంకుతున్నా అని చెప్తున్నాడు ఆయన. చెప్పండి వర్షం గురించి మీరేమనుకుంటారు? పాప చూడండి, ఇక్కడ పాప వచ్చేసి ఇందాక చెప్పారు కదా సైడ్ నుంచి అట్లా అట్లా పడి ఇట్లా సౌండ్. వర్షం ఎలా పడ్డదంటే వర్షం అలా పడ్డది, తర్వాత రైనీ వచ్చేసింది అని చెప్తుంది. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. స్టోరీ చెప్పమ్మా. స్టోరీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడే ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న వర్డ్స్ అన్ని పలుకుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. సో ఆయన మాట్లాడితే కొంచెం ముద్దుగా అనిపిస్తుంది. పన్ను ఓడిపోయిందా ఇంకా. సో ఆయన వచ్చేసరి, ఆయన వచ్చాక టీ పెట్టాను. చీకటి ఏం కాలేదు కానీ ఇది వర్షం పడడం వల్ల అంత చీకటిగా ఉంది. సో సండే మేము ఇట్లా టైం స్పెండ్ చేస్తాం. ఏంటంటే ఏదైనా టీవీలో సినిమా కానీ సాంగ్స్ కానీ ఏదైనా పెట్టుకొని
అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని మంచిగా హాయిగా కాస్త రిలాక్స్ అవుతాము. పైన వాళ్ళ చెట్టు వెంటవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.